మన దేశం ప్రపంచానికి విశ్వగురువుగా మారింది. భారతీయ ప్రాచీన విద్యలు ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. భారతీయ జీవన విధానంలో శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యోగాను ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించింది. ఈ యోగా ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉద్దేశం ఏంటి ఇత్యాది అంశాలపై ప్రత్యేక కార్యక్రమమే ఆరోగ్య యోగా. ఆధ్యాత్మిక సాధనల్లోనూ దీని ప్రాధాన్యత కనిపిస్తుంది. యుజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుంచి యోగా లేదా యోగము అనే పదం వచ్చింది. యుజ్యతే ఏతదితి యోగః, యుజ్యతే అనేన ఇతి యోగః వంటి మన శ్లోకాలు యోగా అర్థాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తాయి. యోగం అనగా ఇంద్రియములను వశపరుచుకుని చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట, మానవుని మానసిక శక్తులన్నింటినీ ఏకమునర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవంతుడిపై దృష్టి పెట్టేలా చేసే సాధనం. ఇలా ఏకాగ్రత సాధించటం వల్ల మనస్సు పూర్తిగా లగ్నమై అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతాం. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజశక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. యోగము అంటే సాధన అని, అదృష్టమని కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు కూడా యోగాలని పేర్లు ఉన్నాయి. యోగా అనేటటువంటిది మన శరీరానికి శిక్షణ ఇవ్వడం అన్నమాట. యోగా చేయడం అంటే మన శరీరంలో ఆంతరంగికమైన అవయవాలకి, పంచ కర్మేంద్రియాలకి, అన్ని రకాలైనటువంటి గ్రంథులకి శిక్షణ ఇవ్వడమే. మనం జనరల్గా ఆరోగ్యవంతంగా పుడతారు. చాలా వరకు తల్లిదండ్రుల ద్వారా ఆరోగ్యకరమైన జన్మను తీసుకొని అతి చిన్న వయసులోనే అనారోగ్యాల పాలైపోతూ ఉంటారు. దానికి గల కారణం జీవన శైలి.
అంటే ఏదైనా ఒక వస్తువుని మనం వాడకుండా ఉండేస్తే పాడైపోతూ ఉంటుంది. శరీరానికి కూడా ఏ రకమైనటువంటి వ్యాయామం శిక్షణ లేకపోతే అవి చైతన్యవంతంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఎక్కువ కాలం పనిచేయలేవు. యోగాసనాల్లో ఒక్కొక్క ఆసనం వివిధమైనటువంటి అవయవాలపైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. గ్రంథులపైన, మనస్సు పైన, శరీర అవయవాలపైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. అందుకనే శారీరక రకమైనటువంటి ఏ రకమైనటువంటి రుగ్మతలైనా సరే ఇది నయం చేయగలుగుతూ ఉంటుంది. మానసిక రకమైనటువంటి ఎటువంటి రుగ్మతలైనా సరే యోగా నయం చేయగలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు 1 గంట యోగ సాధన చేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడం. ఆరోగ్యమే మహాభాగ్యం. అంతటి మహాభాగ్యాన్ని పొందాలంటే ప్రతిదినం మనం కొంత సమయాన్ని యోగ సాధనకి కేటాయిస్తే, ప్రతి నిత్యం 1 గంట సమయం మనం యోగాని ప్రాక్టీస్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవితాంతం మనం ఉంటాం. ప్రతి ఒక్కరం కూడా మనం యోగ సాధనలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని యోగ సాధనకి కేటాయించాల్సిందే. హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాని శాస్త్రీయంగా క్రోడీకరించిన అద్యుడు పతంజలి. సామాన్య శక పూర్వం 100వ శకం నుంచి 500వ శకం మధ్య కాలంలో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము, భారతము, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగ సూత్రులుగా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగ శాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ, ప్రదపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. నాటి యోగా యోగులు, సిద్ధాంతాలు, రాజులు, చక్రవర్తులు మాత్రమే నేర్చుకునేవారు. ఇప్పుడు యోగా సాధారణ వ్యక్తులకు సైతం అవసరమవుతోంది. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు. ఇది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించే ఒక అద్భుతమైన జీవన విధానం. శ్వాస, భంగిమ లేదా ఆసనం, ధ్యానం ద్వారా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా యోగా మారుస్తుంది. యోగా మన జీవితంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్నిస్తుంది. ముఖ్యంగా శారీరక దృఢత్వాన్ని కలిగిస్తుంది. యోగా ఆసనాలు కండరాలను దృఢపరుస్తాయి, శరీరానికి సమతుల్యతను చేకూరుస్తాయి, అంతర్గత అవయవాలు, నరాల వ్యవస్థ మరియు గ్రంథులను ఉత్తేజపరిచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచటంలో యోగా ఎంతో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది ఒబేసిటీ ప్రాబ్లమ్స్, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఇంకా మోకాళ్ళ నొప్పులు, డయాబెటీస్, ఇవన్నీ కూడా. సో వీటన్నింటి నుంచి దూరం కావాలి అంటే శరీరానికి శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు మనుషులందరూ కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బు సంపాదించడం కోసం సుమారుగా 7-8 గంటల నుంచి 10 గంటలు, 15 గంటలు కూడా కష్టపడుతూ ఉన్నారు. తద్వారా వాళ్ళకి ఏవో డబ్బులు వస్తున్నాయి, అన్నీ సమకూర్చుకుంటూ ఉన్నారు. మరి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం కావాలంటే తనే సాధన చేయాలి. కాబట్టి ప్రతిరోజు 1 గంట యోగ సాధన చేయడం అంటే తన ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం. ఇది ఇంకొకరి దగ్గర నుంచి మనం కొనుక్కోలేము, అప్పు తీసుకోలేము, ఎవరి దగ్గర నుంచో మనం తెచ్చుకునేది కాదు. ఇది ఎవరికి వారు చేయాల్సిందే. ఆ ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటిది యోగ విద్య. కాబట్టి ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేయడం ద్వారా శారీరకంగా మంచి రెట్టింపు ఉత్సాహం వస్తుంది, మానసికంగా మైండ్ రిలాక్స్ అయిపోతూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా జీవన విధానం పైన కూడా చాలా ప్రభావం ఉంటుంది. యోగా సాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రాణాయామం అంటే శ్వాస నియంత్రణ, ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. తేలికైన మనస్సు ఉత్తేజితమవుతుంది. దీంతో స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. ప్రస్తుత పరిస్థితులకు యోగా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు అనేక వ్యాధులకు స్ట్రెస్, యాంగ్జైటీలే కారణం. వీటిని మనం నివారిస్తే చాలు, మనకు వచ్చే సగం రుగ్మతలకు పరిష్కారం లభించినట్టే. క్రమబద్ధమైన జీవితం గడపడానికి, మనసుకి శరీరానికి కోఆర్డినేషన్ కోసం ఏమైతే మన యోగ పురుషులు, ఋషులు, మునులు, మహానుభావులందరూ కొన్ని వేల సంవత్సరాలుగా ఒక క్రమబద్ధమైన జీవితం గడపడం కోసం మానవ సమాజానికి, ప్రపంచానికి అందించిన
మహా గొప్ప ప్రక్రియ యోగ ప్రక్రియ. దాన్ని ప్రపంచం అంతా ఆచరిస్తూ ఉంటే మనం కొంతమేరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా మన పెద్దలు, మునులు, ఋషులు ఏవైతే ఆచరించారో ఆ యోగ ప్రక్రియని, భారతీయ ప్రాచీన యోగ ప్రక్రియని ఫాలో కావాలని చెప్పి కోరుకుంటూ, యోగా సాధన జీవనశైలి వ్యాధులను నియంత్రిస్తుంది. నిత్యం యోగా సాధన చేయటం వల్ల మధుమేహం, ఊబకాయం మరియు థైరాయిడ్ వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించి దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. యోగాను క్రమశిక్షణతో రోజు తప్పనిసరిగా చేస్తే బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేయొచ్చు. దీర్ఘకాలిక నొప్పులను సైతం నివారిస్తుంది. ముఖ్యంగా శరీరం నవ యవ్వనంగా కనిపించటానికి, వయస్సు కంటే తక్కువగా కనిపించటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫిట్నెస్తో పాటు శరీరం గ్లామరస్గా కనిపించటానికి ఎంతగానో సహకరిస్తుంది. మెరుగుపరుచుకోవచ్చు. యోగా వ్యక్తిగత క్రమశిక్షణను అలవర్చి అంతర్దృష్టిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. యోగా శ్వాస, భంగిమ, సమతుల్యత ద్వారా శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. రెగ్యులర్గా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీంతో పాటు యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మనకి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు ఉన్నాయి. ఎంతో మంది వీటి గొప్పదని తెలుసు కాబట్టి రోజు యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతి ప్రపంచంలోని నలుదిక్కులకి పాకింది. ఈ సూర్య నమస్కారాలు 12 ఆసనాల కలయికగా ఉంటుంది. దీనిని చేయటం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. యోగాని చేయటం వల్ల మనసుకి, శరీరానికి ప్రశాంతత ఉంటుంది. రోజు సూర్య నమస్కార యోగా చేస్తే శరీరానికి డి విటమిన్తో పాటు శరీరం నిటారుగా నిలబడుతుంది. కండరాలు ఉత్తేజితమై శరీరం మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. మనస్సు ప్రశాంత చిత్తంతో ఉండి ఏ పనినైనా ఏకాగ్రతతో చేయగలుగుతాం. ఏకాగ్రతతో చేసిన పని వల్ల మనకు అన్ని విజయాలే చేకూరుతాయి. యోగ సాధన అనేది మనసు పైన చాలా ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యోగా ప్రాక్టీస్ చేస్తే ఒక 2 వారాల్లోనే ఎట్లాంటి డిప్రెషన్ అయినా, యాంగ్జైటీనైనా, స్ట్రెస్ లెవెల్స్ అయినా తీసేయగలుగుతుంది. పూర్తిగా వాటి నుంచి బయటికి తీసుకొచ్చేయగలుగుతుంది. ఇలా కాకుండా మీరు ఎన్ని మాత్రలు వాడినా, ఎన్ని మందులు వాడుతున్నా, ఎన్ని రకాలు చేసినా అది మళ్ళీ అంత ప్రభావం ఉండదు, మేము గమనించింది. కాబట్టి ఈ యోగా, మెడిటేషను, ప్రాణాయామాలు ఇవన్నీ చేయడం ద్వారా పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటకు రాగలుగుతూ ఉంటారు. డిప్రెషన్ నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో మీరు నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్లో వచ్చేయగలుగుతారు. తద్వారా రిలాక్స్ మైండ్తో, కూల్ మైండ్తో ప్రశాంతంగా ఉండగలుగుతూ ఉంటారు. యోగా అనేటటువంటిది ఒక శారీరక రకమైనటువంటిదే కాదు, మానసిక రకమైనటువంటి మంచి క్లియర్ థింకింగ్, రిలాక్స్ మైండ్, ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చెప్పింది అర్థం చేసుకోవడం ద్వారా, అవగాహన ద్వారా, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం ద్వారా, ఒక అండర్స్టాండింగ్ ద్వారా హెల్దీ ఫ్యామిలీని కూడా లీడ్ చేయగలుగుతూ ఉంటారు. మొదట్లో ఎంతో ప్రాచుర్యం పొందిన యోగా మధ్యలో కొన్ని రోజులు దాని ప్రాభవం కోల్పోయింది. అయితే యోగాసనాల ప్రయోజనాల కారణంగా, మోడీ చూపిన చొరవ కారణంగా పెరిగిన అవగాహనతో ఇవాళ మళ్ళీ యోగాకు పూర్వ వైభవం వచ్చింది. దీంతో పాటు సెలబ్రిటీలు కూడా యోగా బాట పట్టడంతో ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే యోగాకి ప్రత్యేకంగా ఒక రోజుని అంకితం చేశారు. మారుతున్న యుగంలో యువత ఎంతో ఒత్తిడి, అపరిమిత ఆందోళనల మధ్య జీవించాల్సి వస్తోంది. విద్య, ఉద్యోగ పోటీలు, డిజిటల్ లైఫ్, సామాజిక ఒత్తిళ్ల మధ్య మానసిక, శారీరక ప్రశాంతత కోల్పోతుంటారు. యువత జీవన విధానంలో ఏర్పడిన భావోద్వేగ బ్లాకేజ్లను ఎలా తొలగించుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందంటున్నారు యోగా నిపుణులు. యోగా వలన మనకు ఏ రోగం కూడా రాదు. నేను గత 10 సంవత్సరాల నుండి కంటిన్యూ యోగా చేస్తున్నా. యోగాలు చాలా సింపుల్ అన్నట్టు. యోగా అనేది పెద్ద ఎక్సర్సైజ్ కాదు, ఏం కాదు. మనం యోగాలో మనం కపాలభాతి, అనులోమిలం మరియు భ్రమరి, ఉజ్జయి, ఇసుడి 5 యోగాలు చేస్తే మనకు సూర్య నమస్కారాలు, మనకు ఎటువంటి రోగాలు రావు. యోగా వలన మేము కరోనా ముందు నుండి మా ఫ్రెండ్స్ అందరం మేము యోగా చేసినాం. ఎంతోమంది కరోనా నుండి ఏమీ కాలే, వాళ్ళకు మాకు ఏం కరోనా ఎఫెక్ట్ కాలే, ఏం కాలే. ఆరోగ్యం చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ప్రతి శరీరం అనేది ప్రతి దానికి తట్టుకునేందుకు యోగానే ఒక మార్గం అన్నట్టు.
యోగా త్రూ నేను చూసిన లాభాలు ఏంటి అంటే ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్, అండ్ సెకండ్ వచ్చేసి బాడీలో సపోజ్ ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే, థైరాయిడ్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, డయాబెటీస్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయినా, మళ్ళీ బీపీ అలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన ద్వారానే మనం చేంజెస్ తెచ్చుకోవచ్చు త్రూ యోగా ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మెడికల్ రెఫరెన్సెస్. లైక్ సపోజ్ ఇప్పుడు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు యోగా త్రూ అది చేంజెస్ తీసుకోవచ్చు. చిన్న చిన్నవి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేస్తారు. పీసీఓసిస్, పీసీఓడి లాంటి చాలా చేంజెస్ మేము యోగా ద్వారానే తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఎవ్రీడే అట్లీస్ట్ 30 to 45 minutes నుంచి స్టార్ట్ చేసి మీరే మెల్లిమెల్లిగా 1 hour అలోకేట్ చేసేటట్టు చేసుకుంటారు. అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. యోగా వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనస్సు, ఆత్మ మూడింటిని సమతుల్యంగా ఉంచే జీవన విధానం. ఈ కాలంలో యువత ఎక్కువ శాతం డిజిటల్ మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు. అన్ని విషయాల మీద చాలా నాలెడ్జ్ వచ్చింది, కానీ చిన్ననాటి నుంచి రకరకాల ఎమోషనల్ బ్లాకేజీలు అంతర్గతంగా ఏర్పడి వారితో పాటు ఎదుగుతుంటాయి. వీటి నుంచి రిలాక్స్ అవ్వడానికి యోగా ఒక సాధనంలా ఉపయోగపడుతుంది. యోగా అన్ని వయసుల వారికి మేలు చేస్తుంది, కానీ మధ్య వయస్కుల నుంచి వృద్ధుల వరకు కొన్ని యోగాలు చేసేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో అవసరం. లాజికల్ ట్రామా రెండు ఉంటాయి. దైనందిన జీవనంలో శ్వాస తీసుకోవటం, వదలటం కూడా సరిగా చేయటం లేదు. దీర్ఘ శ్వాస తీసుకోవటం, అంతే దీర్ఘంగా వదలటం వంటివి యోగా చేయటం వల్లే లభిస్తుంది. యోగాలో ప్రతి ఆసనం శ్వాసతో అనుసంధానించి ఉంటుంది. కొన్ని రోజులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే తినే ఆహారం, నిద్ర సమయం కూడా క్రమబద్ధమవుతుంది. మొదలు పెట్టేటప్పుడు ముందుగా శ్వాస యోగా నుంచి ప్రారంభించాలి. అందుకు కపాభాతి వంటి శ్వాస యోగాసనాలు ఉన్నాయి. వారంలో 2 రోజులు 3 రోజులు యోగా చేస్తే సరిపోదు, క్రమం తప్పకుండా చెయ్యాలి. యోగా సాధన వల్ల వ్యక్తిగత జీవితం, బంధాలు కూడా సెట్ అవుతాయి. అంతర్గత ఆనందం కలిగితే చెడు వ్యసనాల జోలికి ఎంతమాత్రం వెళ్లరు. కపాలభాతి, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేయటానికి 8 గంటల ముందు ఆహారం తీసుకోవాలి. అందుకే యోగాను సూర్యోదయం సమయంలో ఖాళీ కడుపుతో చేయటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మిగతా ఆసనాలకు కనీసం ఆహారం తీసుకోవటానికి 3.5 గంటల ముందు తీసుకోవాలి. లంగ్స్, లివర్, స్టమక్, కిడ్నీ, హార్ట్, మనం చేసే పనుల్లో ఈ 5 ఆర్గన్స్ పనితీరు బాగుండేలా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉంటాయి, బ్రీదింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ పాటిస్తే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. యోగా అనగానే ఉదయాన్నే లేచి ఒక 1 hour మనం యోగా చేసుకుంటే సరిపోతుందని ఆసనాలు, ప్రాణాయామాలు అవి వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి చాలామంది ఒక అపోహలో ఉంటారనమాట. సో యోగా అనగానే ఒక 1 hour కాదండి, రోజు మొత్తంలో 24 గంటలు మీరు మీ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు అతి ముఖ్యమైన విషయం అనమాట. సో మనము ఏం తింటున్నాము, ఎన్ని గంటలు తింటున్నాము, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, మన యొక్క ఎమోషన్స్ని మనం ఎలా క్యారీ చేస్తున్నాము, ఇవన్నీ విషయాలు కూడా మనకు యోగాలో మనకు గురు సమక్షాన ఎవరైతే యోగా నేర్చుకుంటారో వాళ్ళందరికీ ఇవన్నీ విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి అనమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇది ఒక సెలబ్రేషన్. ఆ రోజు మాత్రమే యోగా చేయడం, రిమైనింగ్ 364 రోజులు హ్యాపీగా నిద్రపోవడం, ఇదొకటి కూడా కనబడుతుంది బయట. సో దయచేసి అలాంటి తప్పు ఎవరు చేయొద్దు. ఆరోగ్యమైన భారతదేశాన్ని మనం నిర్మించాలి అని అంటే ఒక ఆరోగ్యమైన జీవన శైలిని మనం అవలంబించాలండి. సో దానికోసం మనం ఏం చేయాలి, ప్రతిరోజు యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. యోగాను ఛాలెంజ్గా తీసుకొని కంటిన్యూస్గా యోగా చేస్తున్నాను. యోగా అనేది చేస్తేనే తప్పితే అనుభవిస్తే తెలుస్తుంది, కానీ ఉట్టిగా యోగా గురించి తెలుసుకోవాలంటే ఉట్టిగా చదివితే అర్థం కానిది యోగా. ముందు యోగా అంటే కలయిక అని అర్థం. కలయిక అంటే మన యొక్క శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకపరిచేదే యోగా సాధనం. మన భారతదేశంలో ఎందరో మునులు, ఋషులు చాలా కాలంగా వాళ్ళు సాధన చేసి మనకు పతంజలి మహర్షి ద్వారా మన భారతదేశానికి తెలియపరచడం జరిగింది. యోగాను మీరు కనుక ఒక 21 రోజు అర్ధమండలమో మండలకాలం కనుక మీరు చేసినట్టయితే 41వ రోజు తర్వాత మీరు యోగా ఆపలేరు. ఎందుకంటే యోగాలో అంతటి శక్తి ఉంటుంది. యోగాకు ముందు, యోగా తర్వాత అనేది మీరు స్పష్టంగా మీరు గమనించగలుగుతారు. యోగా అనేది మానసిక రుగ్మతలను, శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది. 100% ఇది మందులు లేకుండా అని చెప్పలేము, కానీ మందుల వాడకాన్ని అయితే 100% తగ్గిస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. యోగాసనాలు శరీరాన్ని బలపరుస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపడి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న 7 చక్రాల కుండలిని యాక్టివేట్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ధ్యాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువులో, ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తుంది. దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది. మైండ్ఫుల్నెస్ అభివృద్ధి చెందుతుంది. డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
ప్రాణాయామం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొట్ట, తల, వెన్నెముక ఆరోగ్యంగా ఉంటాయి. యోగాసనాల సాధనకు 45 నిమిషాల నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రతిరోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు యోగాకు కేటాయించాలి. యోగా అంటే కష్టమైన ఆసనాలు కాదు, అది అందరూ చేయగలిగేదే. యోగా అనేది యువతకు శారీరక ఆరోగ్యం, మానసిక స్థైర్యం, సామాజిక నైతికత అన్నింటినీ అందించే ఒక సంపూర్ణ మార్గం. యోగాకు వయస్సు అడ్డంకి కాదు, ముందు అడుగు వేయటమే ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే 24 గంటల టైంలో 1 గంటని లేకపోతే అరగంట అయినా వాళ్ళ కోసం వాళ్ళు కేటాయిస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. దీనివల్ల చాలా డిసీజెస్ లైక్ కార్డియోవాస్కులర్ యాక్సిడెంట్స్, ఒబెసిటీ, హైపర్లైపిడీమియస్, సెరిబ్రల్ యాక్సిడెంట్స్, ఒబెసిటీ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆడవాళ్ళలో ముఖ్యంగా వచ్చే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకపోవడం, ఈ మధ్య PMOS అని పాలీ మల్టీ ఆర్గన్ సిస్టమిక్ డిసీజ్, పాలీ ఎండోక్రైనల్ సిస్టమిక్ డిసీజ్ ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీన్ని నియంత్రించడానికి ఎక్కువగా యోగా చేయమని అందరు డాక్టర్లు చెప్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ PMOS అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. ఇది మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా, ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా, యోగా ద్వారా దీన్ని చాలా వరకు వితౌట్ మెడికేషన్ మనం తగ్గించవచ్చు. యోగా అనేది మనకి మెంటల్లీ స్టెబిలిటీ ఇస్తుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలైనటువంటి హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి, షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంచడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి. ఇప్పుడు ఉన్న ప్రజలందరూ ఎంతో ఒత్తిడితో, మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లాంటి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క రోజువారీ దినచర్యలో రోజుకి 15 నుండి 20 నిమిషాల వరకు ఈ విధమైన యోగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనసు ఉల్లాసంగా ఉండి వాళ్ళ దినచర్యలో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళకి ఎటువంటి మెంటల్ టెన్షన్ లేకుండా, ఈ దీర్ఘకాలిక రోగాలు లేకుండా ఉపయోగపడుతుందండి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకునే సులువైన వ్యాయామం లాంటిది. ఇది మన మనసుకు, మన ఉల్లాసానికి, మన ఫ్యామిలీతో కూడా మనం స్పెండ్ చేస్తూ ఉల్లాసంగా ఉండడానికి ఇది దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో యోగా ప్రాచుర్యం బాగా పెరిగింది. ప్రధాన నగరాల్లో యోగా సెంటర్లు వెలిశాయి. యోగాపై ప్రజలకు శ్రద్ధ పెరగడంతో ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావమే పడుతోంది. ముఖ్యంగా యోగా దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేక శిక్షణా తరగతులు సైతం నిర్వహిస్తూ మరింత మందిని యోగా దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంప్రదాయ భారతీయ యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. మన దేశస్తులతో పోటీ పడుతూ విదేశీయులు కూడా ఆరోగ్య యోగం కోసం తప్పిస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయాల్లో మమేకమైన ఆసనం ఇప్పుడు ఆరోగ్యార్థుల పాలిట శాసనంగా మారింది. ఈ నేపథ్యంలో మన వాళ్లే కాకుండా పాశ్చాత్యులు కూడా యోగా సాధన కోసం మన దేశానికి తరలి వస్తున్నారు. భారతీయ యోగాకు ఇప్పుడు ప్రపంచమంతా మేము సైతం అంటూ యోగా మార్గానికి జై కొడుతున్నారు. ఇది ఇవాల్టి ఆరోగ్య యోగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.